క్షమించుట వినయామంట, తెల్లబట్ట కడితే నేరం, తెలివేమా పాలిట శాపం. గాలిని వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలివేస్తారా. ఈ విధంగా తిరుగుబాటు చేసినటువంటి గోరెడ్డి వెంకన్న పాటలు ప్రేరణ పొందినాయి. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాల్లో భాగస్వామ్యమై కవిత్వం వైపు వచ్చి 2016లో కుర్చీ అనే పుస్తకం గుణపట్ల సుబ్బన్న రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకం నిండా ఆకలి, అవమానం, దుఃఖం నిండి ఉన్నది. అదేవిధంగా ఆత్మగౌరవం, తిరుగుబాటు కూడా ఈ యొక్క కుర్చీ అనే పుస్తకంలో ఉన్నది. ఇతను సామాజిక యుద్ధజీవి సాగిస్తున్న సృజన వ్యాపారమే ఇతని కవిత్వం. జీవితం నుంచి, జీవన సమరం నుంచి నిర్మించుకున్న ప్రాపంచిక దృక్పథాన్ని తన కవిత్వాన్నిస్తాడు సుబ్బయ్య. ఇతను సినీ దర్శకుడు. ఒక మాట, అధికారం అంటే దాసనారాయణరావు ఏమంటా అంటే, అధికారం అంటే మంగళ కుర్చీ కాదని అంటే ఆ దాసరి నారాయణ మీద నిప్పులు జరిగిండు గుణపట్ల సుబ్బన్న. మేసిరి నీది మేసే కుర్చీ, నాది ఊరుమ్మడి సేవలో తేలే కుర్చీ. నా కుర్చీకి సామాజిక సేవాభావం, నీది కుట్రల కుటిలాల కార్పొరేట్ కుర్చీ, నాది కష్టజీవుల చెమట చుక్కల కుర్చీ. నీ కుర్చీ రూపశిల్పాలు, మోసగాళ్ళు, వంచకులు. నా కుర్చీ మేడ్ ఇన్ ఇండియా, మేకరు వడ్ల వీరయ్య. నీ కుర్చీకి 30 ఎకరాల రంగుల భవంతి, నా కుర్చీకి రోడ్డు పక్కన గజం చోటు. నీ కుర్చీకి ఓటర్ లిస్టులో పేరుండాలి, నా కుర్చీకి నా పనితనమే అర్హత. నీ కుర్చీకి రోజు దినదిన గండమే. నా కుర్చీ నాది తాతల తరాల నుంచి తుప్పు పట్టని తుమ్మ కుర్చీ. నీ కుర్చీ కింద పేల్చే బాంబులు, వేట కొడవళ్ళు, సిలువలు వేసే మేకులు, మాఫియా ముఠ అవినీతి నోట్ల కట్టలు. నా కుర్చీలో నూరు రాయి, ఆకురాయి, కత్తి, కత్తెర, ఇత్తడి గిన్నె, గొరుగాలు అద్దం, తోలు బొట్టె, దువ్వెన నా నా బిడ్డే బతుకు. నీ కుర్చీలో నీ ఒక్కడివే రాజు, నా కుర్చీలో దినమంత రాజులే. మేసిరి నీది జమీందారు కుర్చీ, నాది జాతి సేవల్లో ధరించేది. నీది అమ్ముడుపోయే కుర్చీ, నాది ఆకలి తీర్చే ఆదిరువు. నీ కుర్చెక్కాలంటే ఎన్ని రిగ్గింగులో, ఎన్ని లిక్కర్లో, ఎన్ని తలలు లేపాలో, ఎంతమందిని తెరచాలో, ఎన్ని వరాలో, క్రికెట్ కిట్లు